ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమొళి பாசுர சகித தாத்பரியம். ஆழ்வார் எம்பெருமானார் ஜெயர் తిరువడిగళే శరణం. నిత్య తనయన్లు శ్రీరంగనాథులు ప్రసాదించిన మణవాళ మహామునుల తనయన్ శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. కూరొత్తాళ్వారు ప్రసాదించిన శ్రీ గురు పరంపర తనయన్ లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కూరొత్తాళ్వారు ప్రసాదించిన ఎంబెరుమానారు తనయన్ యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆళవందారు ప్రసాదించిన నమ్మాళ్వారు తనయన్ మాతాపితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళాం ప్రణమామి మూర్ధ్నా. శ్రీ పరాశర భట్టారు ప్రసాదించిన ఆళ్వారుల తనయన్ భూతం సరచ్చ మహదాహ్యాయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. తిరువాయుమొళి 1వ పాసురం. భక్తులకు అమృతము వంటిది, ఈ విశ్వములోని వారందరికీ ఆనందకరమైనది, సకల పురుషార్థాలను ఇచ్చేది. వేల కొద్ది శాఖలున్న ఉపనిషత్తుల సారము నమ్మాళ్వారుచే మనకు ప్రబోధించబడిన శ్రీసూక్తి అయిన ఈ ద్రావిడ వేదసాగరానికి నేను నమస్కరిస్తున్నాను. 2వ పాసురం. తిరువళిదినాడు అనే ప్రదేశములో కురుగూరు అనే దివ్యదేశానికి సంబంధించినది, అతి చక్కనిది, సౌభాగ్యాన్ని అందించే తామ్రపర్ణి నదీ తీరములో నివసిస్తూ ఆ ప్రదేశాన్ని వైకుంఠంగాను ఆ నదిని విరాజానదిగాను భావిస్తూ సకల వేద సారాన్ని ఈ తిరువాయుమొళిగా పాడిన ఆళ్వారుల దివ్యపాదాలను మనం స్మరించుకుందాం. 3వ పాసురం. మనసుతోనూ మాటలతోనూ ఈ కురుగురిని ప్రస్తుతించేవారి పాదాలకు మాత్రమే ప్రణామం చేస్తాను, ఇతరులకు కాదు. భగవంతుని పాదాలే మాకు సకల సంపదలకు సమానం అని భావించిన ఆళ్వారుల చరణాలను ఆశ్రయించడమే మంచిది కదా. 4వ పాసురం. తిరువాయుమొళిని మనలో వర్ధిల్లేటట్లు చేసిన వారు భగవద్రామానుజులు. అది మన మనసులో స్థిరపడేందుకు వారి కృప మనకు కావాలి. అందు నిమిత్తం మనం రామానుజుల వారి పాదాలను ఆశ్రయించక తప్పదు. 5వ పాసురం. తిరువాయుమొళిని కన్నతల్లి శ్రీ నమ్మాళ్వారులైతే పెంచి పోషించిన తల్లి వంటి వారు శ్రీ రామానుజులు. వీరి అనుమతితోనే వారి కుమారుని వంటి తిరుక్కూరుగై పిళాన్ వారు తమిళ వేదగాథలుగా తిరువాయుమొళికి 6000 వ్యాఖ్యానాలను రచించి మనకు అందించారు. 6వ పాసురం. తిరుమంత్రానికి ఉన్న అర్థమే తిరువాయుమొళికి ఉన్నది. అర్ధపంచకముగా చెప్పబడే స్వస్వరూప, పరస్వరూప, ఉపాయస్వరూప, ఉపేయస్వరూప, విరోధి స్వరూపాలన్నీ కూడా ఆ పరమాత్మ రూపాలే కదా. జీవుడు భాగవతుడైన ఆ స్వామి యొక్క శేషభూత రూపం. ఆ స్వామి శ్రీపాదాల శరణాగతి మాత్రమే జీవునికి భగవత్ప్రాప్తి కలిగించేందుకు మూలం. 1వ పొత్తు.
ఉయర్ పర్వర కోయల్ తిరువాయుమోళి. భగవంతుని దివ్యచరణాలకు కింకరుడుగా నిత్యము సేవ చేయమని ఆళ్వారు తన మనసుకు ఉపదేశించుకోవడం. 1వ పాసురం. ఓ నా మనసా, తన కంటే అధికులైన వారు ఎవరూ లేనటువంటి ఆ పరంధాముడు నాకున్న అజ్ఞానాన్ని సమూలంగా నాశనం అయ్యేలా నన్ను కటాక్షించాడు. అమరులకు అధిపతి, నా దుఃఖాలు అన్నింటినీ పోగొట్టగల ప్రతిభావంతుడైన ఆ స్వామి యొక్క పాద కమలాలను నిత్యం స్మరిస్తూ ఉన్నతమైన జీవితాన్ని గడపవే. 2వ పాసురం. మనస్సులో ఉన్నటువంటి కామం, క్రోధం, లోభం వంటి దుర్గుణాలను నశింపచేసి మనోవికాసం కలిగించేవాడు, ఆలోచనలకు అతీతుడు, పంచేంద్రియాల చేత తెలుసుకోలేనివాడు, 3 కాలాలలోనూ ఉన్నతుడు, అతని కంటే అధికులెవ్వరూ లేనివాడు, శాశ్వతుడు అయిన ఆ పరంధాముడు నా ప్రాణానికే ప్రాణమైనవాడు కదా. 3వ పాసురం. ఇది కాని అది అని కాని మనం తలంచడానికి వీలు కానివాడు ఆ శ్రీమన్నారాయణుడు. భూమ్యాకాశాలలో సాకారుడయి నిరాకారుడయి ఉంటున్నవాడు. ఇంద్రియాలకు తెలుస్తున్న వాటికి అతీతమైనవాడు. ఆది అంతం అనేవి లేనివాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు. కళ్యాణ గుణసంపన్నుడైన ఆ సర్వేశ్వరుడిని చేరుకునే భాగ్యం మనం పొందాం కదా. 4వ పాసురం. ఆయన పరమపురుషుడయి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఇక్కడల మధ్య కూడా ఉన్నాడు. స్త్రీగాను పురుషుడుగాను కూడా అంతటా ఉంటున్నాడు. ఎక్కడ ఉన్నా ఏ వస్తువుగా ఉన్నా అన్నింటినీ మనకు సౌకర్యం కలిగించేటట్లు అనుగ్రహిస్తున్నాడు ఆ శ్రీహరి. అన్ని విషయాలకు మంచి చెడ్డలకు అతీతుడుగా ఉంటూ కూడా తాను భూత భవిష్యత్తు వర్తమానాలుగా కూడా నిలిచి ఉన్నాడు. 5వ పాసురం. ఎవరికి వారుగా తమకు తగినట్లుగా తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకొని మనసారా అలా ఆరాధించేవారు తాము కొలిచే ఆ దైవం పాదపద్మాలను ఆశ్రయిస్తారు. వారు కొలిచే వారి దైవం వారికి తగిన ఫలాలను అనుగ్రహిస్తాడు. కొలిచే దేవతలెవరైనా అది అంతా ఆ శ్రీమన్నారాయణుడికే చెందుతుంది కదా. కొలిచే దేవతలెవరైనా అది అంతా ఆ శ్రీమన్నారాయణుడికే చెందుతుంది కదా. 6వ పాసురం. పరంధాముడిలో ఎలాంటి మార్పు ఉండదు. అతడు నిశ్చలుడు. కూర్చున్నా, నిలుచున్నా, నడిచినా, పడుకున్నా, లేకపోతే కూర్చోకున్నా, నిల్చోకున్నా, నడవకున్నా, పడుకోకున్నా, ఏమి చేసినా, ఏమి చెయ్యకున్నా అన్నింటికీ అతడే కారకుడు. అన్ని వేళల్లోనూ ఒకే స్వభావం కలిగి ఉండేవాడు ఆ శ్రీహరియే. ఇది మా దృఢమైన నమ్మకం. 7వ పాసురం. ప్రళయకాలములో సమస్త విశ్వాన్ని తనలోకి తీసుకున్నవాడు, వేదాలకు అధిపతి అయిన ఆ పరంధాముడు అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశాలనే పంచభూతాలుగా తిరిగి వ్యక్తమవుతాడు. దేహములో ప్రాణంగా ఏ విధంగా లీనమై ఉంటుందో పంచభూతాలచే తయారు చేయబడిన సమస్త వస్తు సముదాయములోనూ అంతర్యామిగా కాలస్వరూపుడు సర్వవ్యాపి అయిన ఆ పరంధాముడే విలసిల్లుతున్నాడు. 8వ పాసురం. దేవతలు కూడా తెలుసుకోలేనట్టి మూల ప్రకృతి అయినవాడు, సమస్త వస్తు సముదాయం ఉత్పత్తికి కారకుడైన వాడు, అన్నింటికీ ఆది అయిన వాడు ఆ పరంధాముడొక్కడే. సమస్త విశ్వాన్ని మింగినవాడు కూడా అతడే. త్రిపురాలను దహించి దేవతలకు జ్ఞానాన్ని ప్రసాదించి రుద్రుడని, బ్రహ్మ అని పలు రూపాలను ధరించి ఈ లోకాలను పుట్టించేవాడు, నశింపచేసేవాడు కూడా పరాత్పరుడైన ఆ శ్రీహరియే. 9వ పాసురం. ఉన్నాడంటే ఉన్నాడు, అన్ని రూపాలు అతని రూపాలే కదా. లేడు అంటే లేకుండా పోడు.
నిరాకారుడై ఉంటాడు. ఈ సాకార నిరాకార అనే రెండు లక్షణాలు కలిగి అన్ని వస్తువులలో అంటే చరాచర వస్తువులన్నింటిలోనూ సర్వంతర్యామిగా సర్వవ్యాపిగా ఆ పరంధాముడే అలరారుతున్నాడు కదా. 10వ పాసురం. సర్వత్రా వ్యాపించి ఉన్న చల్లని సముద్ర జలాలలో ప్రతి నీటి తుంపరలోనూ నిండి ఉన్నవాడు, అతి సూక్ష్మమైన అణువు మొదలు అతి విస్తారమైన ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడు, జీవిస్తూ ఉన్న ప్రతి ఆత్మలోనూ వ్యాపించి ఉన్నవాడు ఆ పరమాత్మ. ఈ భూమి మీద దానికి పైన క్రింద ఉన్నటువంటి అన్ని లోకాలలోనూ ఒక్కటి కూడా వదలకుండా అన్నింటా ఉన్నవాడు. అతి చిన్న ప్రదేశములో తానున్నా తనకు వెళ్లేందుకు ఇంకా చిన్నదైన చోటు ఉంటూనే ఉంటుంది కదా. ఎంత పెద్ద వస్తువును తన ఉదరములో దాచుకున్నా ఇంకా దాచుకునేందుకు చోటు మిగిలే ఉంటుంది కదా. 11వ పాసురం. సువిశాలమైన ఆకాశము, అగ్ని, వాయువు, జలం, భూమి అనే పంచభూతాలు ఇతడు స్వభావాలు. శబ్దశక్తి, దహించే శక్తి, తడిపే శక్తి, కదిల్చే శక్తి యొక్క మూలం అతని శక్తియే. చల్లగా చూసి ఓర్పు, క్షమతో మనల్ని కాపాడే ఆ సర్వేశ్వరుడి శ్రీచరణాలను ఆశ్రయించి తనను తాను కూర్ కూర్ శటగోపన్ అంటూ చెప్పుకున్న నమ్మాళ్వారు ప్రసాదించిన శబ్దము, అర్థము పరిపుష్టిగా ఉన్న 1000 పాసురాలలోని ఈ 10 పాసురాలు పారాయణం చేసేవారికి ముక్తి లభించడం ఖాయం. நம்மாழ்வாரு తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమొళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 2వ భాగం. వీడు మిన్ కోయిల్ తిరువాయి మోజి. భగవంతుని యందు భక్తి నుంచి అతనినే ఆశ్రయించాలి అని ఉపదేశించడం. 1వ పాసురం. అన్నింటినీ వదిలిపెట్టండి, మీ ఆత్మకు ముక్తిని ప్రసాదించే ఆ పరంధాముడికే అన్నింటినీ సమర్పించండి. 2వ పాసురం. మీరే ఆలోచించండి, మీ శరీరం కాని ప్రాణం కాని స్థిరమైనవా? ఆకాశంలోని మెరుపుల కంటే అస్థిరమైనవి. అందుకే ఆ పరమాత్మనే ఆశ్రయించండి. 3వ పాసురం. నీవు నీది అనే ఆలోచనలను వేళ్లతో సహా పెరికి పారేయండి. ఆ అహంకార మమకారాల నుండి దూరమయ్యి శ్రీ మహావిష్ణువునే శరణంటూ ఆశ్రయించండి. 4వ పాసురం. ఆ పరమపురుషుడు రూపం కలవాడు, నిరాకారుడు కూడా. మీరు ఏర్పరుచుకున్న బంధాలను అడ్డంకులను తొలగించుకొని అవధులు లేనివాడు సచితానంద స్వరూపుడు. ఆయన ఆ పరమాత్మ పాదాలను శరణు కోరి ఆశ్రయించండి. 5వ పాసురం. విషయ వాసనలతో సాంగత్యం తొలగించుకున్నప్పుడు బంధాలు తొలగి ఆత్మ స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతుంది. అందుకే ఆది అంతాలు లేనివాడు శాశ్వతుడు అయిన జగత్ప్రభువును శరణువేడి అన్ని బంధాల నుండి విముక్తులు కండి. 6వ పాసురం. సర్వేశ్వరుడు సౌశీల్యం కలవాడు, ఏ విధమైన బంధాలు లేనివాడు, కాని అంతటా వ్యాపించి ఉన్నవాడు. జీవుడువైనట్టి నీవు ఆశ్రిత వత్సలుడు అయినట్టి ఆ పరమాత్మను ఆశ్రయించి ఆరాధించి అతనిలో ఐక్యం అయిపో. 7వ పాసురం. సంపూర్ణమయ్యి సౌందర్యవంతమయ్యి అంతటా ఉన్నదైనది మన కనులకు కనిపించేది అంతా ఆ పరమేశ్వరుడి అనుగ్రహ సంపదయే అని గ్రహించి అతను నేను అనే సంకోచాన్ని విడిచిపెట్టి ఆ పరమేశ్వరుని దివ్య విభూతిలో సంపూర్ణంగా లీనమైపో. 8వ పాసురం. మనసు, శరీరము, వాక్కు అనే
భేదాలు లేనటువంటి ఏకబుద్ధితో ఈ బంధాలన్నింటినీ త్రెంచుకొని అన్నింటికీ మూల కారణమైన ఆ పరమేశ్వరంలో లీనం కావటమే మన ధ్యేయం కావాలి. 9వ పాసురం. ఈ విధంగా భగవంతునితో లీనమైపోయినప్పుడు అన్ని విధాల అవాంతరాల నుండి గట్టెక్కగలవు. శరీరం వదిలే రోజును గూర్చి కొంచెం ఆలోచించు. 10వ పాసురం. లెక్కించలేనంతటి కళ్యాణ గుణసంపన్నుడు ఆద్యాంత మహిమాన్వితుడు అయిన శ్రీమన్నారాయణుడి పాదారవిందాలను చేరుకో. 11వ పాసురం. పారాయణకు అనువైన ఈ 10 పాసురాలు చుట్టూ అందమైన చెరువులతో నిండిన కురుగురుకు చెందిన శటగోపులు సాయించిన 1000 పాసురాలకు చెందినవి. నమ్మాళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 3వ భాగం. పత్తుడై భగవంతుని సౌలభ్యానికి మోహపడి వివరించడం. 1వ పాసురం. స్వామి భక్త సులభుడు. భక్తి లేని ఇతరులకు ఆయన గొప్పతనం అర్థం కాదు. పద్మములో పుట్టిన శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా చేసుకొన్నవాడు. కవ్వంతో వెన్న చిలుకుతున్న గొల్లవనితల వద్ద నుండి వెన్నను దొంగలించి యశోదమ్మ చేత రోటికి త్రాటితో కట్టుబడుతూ వెక్కి వెక్కి ఏడవటం ఆహా స్వామి సౌలభ్యానికి నిదర్శనం కదా. 2వ పాసురం. భక్తులకు సులభంగా లభించటం ఆయన స్వభావం. పరిమితి అంటూ లేకుండా అనేక అవతారాలను ఎత్తి ప్రతి అవతారంలోనూ మహిమలతో కూడిన అనేక కళ్యాణ గుణాలను ప్రదర్శించాడు. శ్రీమన్నారాయణుడు మోక్షం అనే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. భక్తులను కటాక్షించాలనే మధుర స్వభావం కలిగినవాడు. ఇహంలోనూ పరంలోనూ సుఖం సౌఖ్యాలను ప్రసాదించేవాడు కదా మా స్వామి. 3వ పాసురం. శ్రీమన్నారాయణుడి గుణగణాలను తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? నిశ్చింతగా ఫలాలను ఇచ్చే ధర్మ మార్గాలలో అతిశయం లేనిది, అన్ని విధాల ఉన్నతమైనది అయిన సృష్టి సంహారాలను చేసే బ్రహ్మరుద్రులకు ఇతర దేవతలకు కదలనివి అయిన సమస్త వస్తువులకు తానే శరీరమయ్యి వెలుగుతున్నాడు కదా. సర్వ ఐశ్వర్యాలకు నెలవై ఉండే స్వామి మహిమలను అర్థం చేసుకోగలమా? 4వ పాసురం. ఎటువంటి వారికైనా రానివాడు, ఎంతటి వారికైనా సులభంగా లభించేవాడు, 1000 పేర్లు కలిగినవాడు, అనేక జన్మలనెత్తినవాడు, కాని నామరూపరహితుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎంతటి వైవిధ్యం కలవాడు నా స్వామి. 5వ పాసురం. ఒకరితో మరొకరు వాదించుకోకుండా 6 మతాలకు ఆమోదయోగ్యమైన ధర్మ మార్గాన్ని చూపించినవాడు. లెక్కించలేనన్ని కళ్యాణ గుణాలు కలిగినవాడు. నాశము లేనివాడు, దోషం అసలే లేనివాడు అయిన శ్రీమన్నారాయణుని భక్తితో కొలవండి. తెలుసుకోవలసిన వాటిని తెలివిగా తెలుసుకొని అత్యాశను వదిలిపెట్టండి. అందుకు స్వామిపైన మనకు గల భక్తి తత్పరత మాత్రమే మనకు చేయూతనిస్తుంది. 6వ పాసురం. ఓ మానవులారా, ఎంతటి జ్ఞానం ఉన్నా ఆ భగవంతుడి స్వరూపాన్ని అర్థం చేసుకోవడం చాలా అరుదైన విషయం. ఇలా ఉంటాడని ఏ విధంగానూ మనం చెప్పలేం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు మూల రూపమైన ఆ వైకుంఠవాసుడిని మీ మనసులో ఊహించి కీర్తించి ప్రార్థిస్తూ నమస్కరించండి. 7వ పాసురం. ఒక్కట అనేకమా అనేది తెలుసుకోలేని విధంగా అనేక రూపాలను కలిగిన సుందర స్వరూపుడైన వాడు ఆ నారాయణుడు.
చతుర్ముఖుడు, హరుడు అనే వారి రూపాలేవైనా మనసులో మెదిలితే అవి అన్నీ పక్కకు నెట్టి కేవలం పరబ్రహ్మమయ్యి మనపై కృపను చూపించగల శ్రీమన్నారాయణుడి రూపాన్నే ఆరాధించండి. అది కూడా ఎప్పుడు ముగిసిపోతుందో కూడా తెలియని ఈ జీవితకాలంలోనే చెయ్యాలి సుమా. 8వ పాసురం. లక్ష్మీవల్లభుడైన శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించినట్లయితే కొండలా రోజుకు పెరిగిపోతున్న మన పాపకర్మ క్రమంగా నశించిపోతుంది. మనసును పరిశుద్ధం చేసుకుంటే మన కొరతలన్నీ తీరిపోతాయి. మరణ సమయంలో కూడా స్వామి యొక్క ఆలోచనలతో ఆయనకు నమస్కరించి ఆరాధించటమే మనకు శ్రేయస్కరం. 9వ పాసురం. త్రిపురాంతకుడైన పరమశివుడు పెరుమాళ్ళు యొక్క కుడిపక్క అలరారుతున్నాడు. స్వామివారి నాభికమలములో తాను సృష్టించిన లోకాలతో సహా బ్రహ్మదేవుడు విలసిల్లుతున్నాడు. ఆ శ్రీమన్నారాయణుడు భక్తులు ఆరాధించడానికి ప్రత్యక్షమవుతున్నాడు. ఆ స్వామి యొక్క గుణసంపదను ఎలా వర్ణించడం కుదురుతుంది? సమస్త విశ్వాన్ని తన బొజ్జలో దాచుకొని రక్షిస్తున్నాడు కదా. 10వ పాసురం. మనసులో ఎటువంటి సంశయాలు పెట్టుకోనటువంటి జ్ఞాన సంపన్నులైన దేవతా సమూహాన్ని కూడా మోహపరవశులయ్యేటట్లు చెయ్యగల సమర్థుడు. మాయాస్వరూపుడైన శ్రీహపతి. ఆది అంతము కూడా తెలియని ఆకాశాన్ని మించి మాయలను చూపిస్తాడు. నల్లని మేఘం లాంటి నీలమేఘ శ్యాముడు. ఎంతో విశాలమైన లోకాలను కొలిచిన దివ్యమైన పాదపద్మాలు కల లక్ష్మీపతిని మనసారా ప్రేమతో కొలుద్దాము, నోరారా స్తుతిద్దాము. ప్రేమతో ఆయనను కౌగిలించుకుందాము, శిరసు వంచి నమస్కరిద్దాము. 11వ పాసురం. సముద్రమథనం గావించిన దేవదేవుడిని దేవతలంతా వేనోళ్లు స్తుతించారు. చక్కని పూలతోటలతో నిండిన కురుగురు పుణ్యక్షేత్రములో అవతరించిన శటగోపులు ఆ స్వామిని రసవోత్తరమైన 1000 పాసురాలతో గానం చేశారు. వాటిలోని భాగమైన ఈ 10 పాసురాలను అనుసంధానం చేసుకునేవారు అమరులలాగా జన్మబంధము నుండి తప్పించుకోగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయుమోజి. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయమోజి. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 4వ భాగం. శిరయ్య. భగవంతుని క్షమాగుణాన్ని అనువుగా ఓ భక్తురాలు పక్షులతో రాయబారం పంపడం. 1వ పాసురం. అందమైన రెక్కలున్న ఓ కొంగ, నువ్వు ఎంతో దయాగుణం ఉన్నదానవు. నా మీద దయతలిచి అందమైన రెక్కలున్న నీ ప్రియమైన మగపక్షితో కలిసి గరుడధ్వజుడైన నారాయణుడి వద్దకు నా తరపున రాయబారిగా వెళ్ళి ఆయనకు నా దీనావస్థను వివరించి చెప్పాలి. ఒకవేళ మీరిద్దరూ అక్కడ పంజరములో బంధించబడితే మీకు బాధ కలుగుతుంది. అయినా నా కోసం ఆ కష్టాన్ని మీరు భరించవచ్చు కదా. 2వ పాసురం. గుంపుగా జీవించే ఓ కోయిల్లారా, ఆ పంకజనేత్రుడి దగ్గరకు నా కోసం రాయబారం వెళ్ళరు. నేను చెప్తున్న మాటల్ని ఆయనకు చెబితే అందులో తప్పేముంది? నేను పూర్వం చేసిన పాపకృత్యాల ప్రభావం వలన స్వామి పాదాలకు నన్ను నేను సమర్పించుకునే ప్రయత్నం చెయ్యలేదు. అందువల్లనే ఇప్పుడు స్వామివారికి దూరంగా ఉండవలసిన పరిస్థితి నాకు ఏర్పడిందా. 3వ పాసురం. ఓ హంసలారా, మీరు చేసిన పుణ్యకార్యాల ఫలితంగా మీ జీవిత భాగస్వాములతో హాయిగా మెల్లని నడకలు నడుస్తున్నారు. నాదో చిన్న మనవి. లోకాలను కొలిచిన ఆ పొట్టి బ్రహ్మచారి వద్దకు నా తరపున వెళ్ళి, ఈ అబల తన పాపాలు నశించలేదు కాబట్టే మనసులో కలత చెంది భ్రమతో బాధపడుతోంది అని విన్నవిస్తారా?
4వ పాసురం. మంచి నీలవర్ణం గల ఓ క్రౌంచపక్షులారా, తనకు దూరమయ్యి నేను జీవించలేనని నా గురించి తెలిసి కూడా ఊరుకొని ఉంటున్న నా నీల మేఘశ్యాముడికి ఏమని విన్నవించుకోగలను? అయితే ఇక నా ప్రాణం నిలవదని మాత్రం ఆయనకు తెలియపరచండి. 5వ పాసురం. నీటితో నిండిన చెరువుల్లో ఉంటూ ఆ చేపలను ఆహారంగా తీసుకునే ఓ కాంకపక్షి, 7 లోకాలను ప్రేమతో కాపాడే ఆ శ్రీమన్నారాయణుడిని చూసి నాపై దయలేదా అని అడగండి. ఆ స్వామి చెప్పిన సమాధానాన్ని నాకు తెలియచెయ్యరు. 6వ పాసురం. ఓ తుమ్మెద, దయాసముద్రుడైన వైకుంఠవాసుని చూసి ఇలా చెప్పు. నీ ప్రేయసి తన ప్రాణం విడిచే ముందు ఆమె నివసిస్తున్న వీధికి తీసుకువెళ్ళమని నీ వాహనమైన గరుత్మంతుడికి ఆదేశించు అని. అయినా తెలిసి నేనేమీ తప్పు చెయ్యలేదు కదా. అలాంటప్పుడు ఆ స్వామి నా దగ్గరకు ఎందుకు రావడం లేదు అని కూడా ప్రశ్నించవు. 7వ పాసురం. ఓ చిన్నారి చిలుక, నేను చేసిన తప్పులనే ఆలోచిస్తూ నా స్వామి నా పట్ల ఉదాసీనంగా ఉంటున్నాడా? ఎముకల్ని కొరికే చలి నా శరీరాన్ని బాధిస్తోంది. ఆ అమ్మాయి నీకోసమే ఎదురు చూస్తోంది. ఏం తప్పు చేసిందని ఆమె పైన కరుణ చూపకుండా ఉన్నావు అని అతనిని అడగవు. 8వ పాసురం. ఓ చిట్టి చిలుక, నా కళాకాంతులను నేను పోగొట్టుకుంటున్నాను. నాలోని ఆకర్షణ కూడా తగ్గిపోయింది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. నాకు ఎంతో దూరంగా ఉన్న నా నాయకుడి వద్దకు వెళ్ళి నా ఈ దురావస్థ గురించి చెప్పమన్నాను కదా, కానీ నువ్వు పట్టించుకోవడం లేదు. ఇకపై నా దగ్గరకు తిండి గింజల కోసం నువ్వు రానక్కరలేదు. వేరే ఎవరినైనా చూసుకో. 9వ పాసురం. అరుదైన సుగంధం ఉన్న పూలను వెతికి వెతికి ప్రతిరోజు నిత్యనూతనంగా విరిసే ఆ శ్రీపతి పాదకమలాలకు సమర్పించడానికే కదా ఈ శరీరం ఉన్నది. విరాహంతో నేను కుమిలిపోతున్నాను. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? నాకు ఆ శ్రీహరికి మధ్యగా తిరుగుతున్న ఓ చల్లని గాలి, నా కష్టాన్ని ఆ స్వామికి విన్నవించవు. ఆ పరాత్పరుడు నాపైన కృప చూపకపోతే నువ్వు వచ్చి ఈ దేహాన్ని కోత కోసేయి. 10వ పాసురం. నేను చెప్పినట్లు వినే ఓ మనసా, నా స్వామిని చూస్తే నా ఈ విరాహవేదనను ఆయనకు వివరించి చెప్పవు. చక్రభ్రమణములో తిరుగుతున్నట్లుగా ఆత్మ ఈ శరీరంతో జన్మలెత్తడం, మరణించటం వంటి వాటికి కారణభూతుడైన ఆ శ్రీహరి ప్రశాంతమైన పాలకడలిలో శేషశయ్య పైన మెరుస్తున్న చక్రాయుధాన్ని ధరించి శయనించి ఉన్నాడు కదా. నా కష్టాన్ని ఆయనకు తెలియచెప్పవు. పాపులమైన మనం ఇద్దరం ఆ పరంధాముడిలో లీనం అయ్యేంత వరకు నువ్వు అతనిని వదలక పాదాల చెంతనే ఉండాలి సుమా. 11వ పాసురం. విశాలమైన పంట పొలాలతో నిండి ఉన్న కురుకాపురికి చెందిన మహిమాన్వితులైన శటగోపుల వారు సర్వలోకేశ్వరుడు, ఆశ్రిత రక్షకుడు అయిన వాసుదేవుని విలక్షణత్వాన్ని ఈ 1000 పాసురాలతో రచించి కీర్తించారు. అందులోని భాగమైన ఈ 10 పాసురాలను అనుసంధానం చేసేవారు ఇహంలోనూ పరంలోనూ కూడా సుఖించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోళి. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 5వ భాగం. భగవంతుని ఉదాసీన గుణానికి ఆళ్వారు నొచ్చుకునేసరికి భగవానుడు తన సౌశల్యంతో దగ్గరకు చేర్చుకొనడం. 1వ పాసురం. 7 లోకాలు ఏర్పడడానికి కారణభూతుడైన వాడు, దేవతలందరికీ నాయకుడు అయిన వాడిని పాప భూయిష్ఠుడైన నేను వెన్న దొంగలించిన వాడా అంటూ పిలిచాను.
అలాగే మల్లె పువ్వు లాంటి మందహాసం చేసే నీలాదేవిని పొందాలని 7 ఆబోతులను అవలీలగా అణగదొక్కి మట్టుపెట్టిన పౌరుషవంతుడా, బలిష్ఠుడైన యాదవుల నాయకుడా అని కూడా పిలిచానులే. 2వ పాసురం. నీ గుణాలను కీర్తిస్తూ మనసు ఆనందంతో కరిగిపోయింది. బ్రహ్మ మొదలు సకల దేవతలు, మహర్షులు నిన్ను చందనం మరియు పుష్పాలతో ఆరాధిస్తారు. ఈ విశ్వంలోని సకల చరాచర వస్తువులు, ప్రాణికోటి ఉత్పత్తికి నువ్వే కారకుడువు కదా. అయినా అవికారుడవు. సంకల్పమాత్రంతో ఇవి అన్నీ చెయ్యగలిగిన జ్ఞానం కలిగిన వాడవైన ఓ మాయా స్వరూపుడా, నీ మహత్యానికి ఏ విధమైన కొరత లేదు కదా. 3వ పాసురం. హే ప్రభు, ఋషులు, దేవతలు, చతుర్ముఖ బ్రహ్మను సైతం నువ్వే సృష్టించావు. ఆ బ్రహ్మకు సకల జీవులను సృష్టించే శక్తినిచ్చావు. నువ్వు జరా మరణాలకు అతీతుడవు. వాకుకు కాని మనసుకు కాని అన్నని వాడవు. దిక్కులన్నింటినీ నీ పాదాలతో కొలిచిన త్రివిక్రముడవు. తల్లిలా సకల జీవరాశిపైన కృప చూపించే దయాళువు కదా నువ్వు. 4వ పాసురం. తాను ఒక్కడే అన్నింటికీ కారణమయ్యి వెలసిల్లేవాడు ఆ శ్రీహరి. బ్రహ్మ, రుద్రుడు, దేవేంద్రులను ముగ్గురిని సృష్టించినవాడు. ఋషులు, మానవులు ఇలా అన్నింటినీ సృష్టించి మహాసముద్రాన్ని కూడా సృష్టించి ఆ కళలిలో యోగనిద్రలో శయనించి ఉన్నాడు కదా. అతడే వైకుంఠవాసి, దేవాదులకు నాయకుడు, మహామాయావి. 5వ పాసురం. జింకల అందమైన కళ్లతో సౌందర్యరాశి అయిన శ్రీ మహాలక్ష్మిని నీ వక్షస్థలములో ఉంచుకున్న ఓ మాధవ, గూనిది ఒళ్లంతా వంకరలు తిరిగిన కురూపి అయిన కుబ్జను పరమసుందరంగా మార్చిన దయాళుడవు. ఆకాశములో జ్యోతిలా వెలిగే నీలమణి వర్ణుడా, ఓ మధుసూదన, వేరే ఏ దిక్కు లేని నేను తేనెతో నిండిన కమలాల వంటి నీ పాదాల చెంత చేరేలా అనుగ్రహించవా. 6వ పాసురం. నా పాపకర్మలు అనే రోగాలను పోగొట్టే ఔషధం వంటి స్వామి, దేవతలకు అధిపతి కేశవుడు అనే పేరుతో బ్రహ్మకు, శివుడికి నాయకుడయి నిలిచావు. గొప్పగా నిర్మించిన భవనాలతో అలరారే గోకులానికి నాయకుడా, గోపాల, మహామాయ స్వరూపుడవైన ఓ మాధవ, ఎన్నో కొమ్ములతో పెరిగిన 7 సాలవృక్షాలను ఒక్క బాణంతో పడగొట్టిన సీతాపతి, సార్థకమైన అనేక పేర్లతో పిలువబడే కీర్తి కలవాడవు కదా నువ్వు. నీ మనసు కరిగే వరకు ఆయా పేర్లతో పలు విధాలుగా ప్రార్థిస్తాను స్వామి. 7వ పాసురం. అంతగా జ్ఞానం లేని వారిలో నేను ఒకడిని. అయితే స్వామిని దర్శించాలనే ఆతృత కలవాడిని. దీనికన్నా అవివేకం ఏమైనా ఉంటుందా? అందరికంటే ఉన్నతుడు ఆ ప్రభువు. సువాసనలను వెదజల్లే తులసిమాలను అలంకరించుకున్న శ్రీకృష్ణ, నీ దాసులమైన మా బంధాలను తొలగించే దయ చూపించు లక్ష్మీవల్లభ. 7 లోకాలను నువ్వే మింగేస్తావు, తిరిగి బయటకు తెచ్చేస్తావు. ఎంతటి ఆశ్చర్యం! నువ్వే బాలకృష్ణుడుగా అవతరించి వెన్న దొంగలించి తిన్నావు. మన్ను తిన్నందువలన అది నీ కడుపులో ఉండి నీకు ఏ వ్యాధునో కలిగిస్తుందని భావించి దానికి ముందుగా ఆ వెన్నను తిన్నావా? ఓ వెన్న దొంగ. 9వ పాసురం. వంచనతో మట్టు పెట్టాలని వచ్చిన రాక్షసి విషం పూసిన చన్నులు పాలను అమృతంలా తాగేసి దాని ప్రాణాలను తీశాడు ఆ బాలకృష్ణుడు. మాయా స్వరూపుడైన ఆ పరాత్పరుడు, దేవతలందరికీ నాయకుడు, శ్రీ మహాలక్ష్మికి నాథుడు, సకల జీవరాశికి తల్లి తండ్రి వంటివాడు, నాకు అధినాయకుడు. నేను ఆయనతో కలిసి ఏకమైపోతే ఇక నేనంటూ వేరుగా ఉండను కదా. 10వ పాసురం.
శ్రీ వైకుంఠనాథుడు పరిపూర్ణ జ్ఞానజ్యోతి వంటివాడు. క్రింద పైన అంతటా అన్నింటా వ్యాపించి ఉన్నవాడు ఆ పరంధాముడు. అన్నింటికీ మూలకారణుడు. సర్వజీవులకు అంతరాత్మగా విలసిల్లేవాడు. నాలో ఉన్న పాప పుణ్య కర్మలు రెండింటినీ నిర్మూలించి ఎల్లవేళలా నేను ఆ స్వామికే చెందినవాడిగా నాలో పరివర్తన కలిగించి ముక్తి అనే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. 11వ పాసురం. అందరికంటే అధికుడా, ఓ మాయా స్వరూపుడా అంటూ ఆ పెరుమాళ్ల మీద భక్తి పొంగి శ్రీ నమ్మాళ్వారులు ప్రేమతో పాడిన పాసురాలలో ఈ 10 పాసురాలు కూడా ఒక భాగమై ఉన్నాయి. ఇవి సంగీత విద్వాంసుల చేత కవుల చేత కూడా ఉత్తమమైనవిగా ప్రశంసించబడ్డాయి. వీటిని అనుసంధానం చేసేవారికి ఈ భూమి మీద కష్టాలన్నీ తొలగిపోవడం ఖాయం. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయుర దివ్య ప్రబంధము. తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 6వ భాగం. పరివదిల్. శ్రీహరిని ఆశ్రయించడం సులభమే. 1వ పాసురం. దుఃఖం మొదలైన దోషాలు లేకుండా సదా ఆనందంతో నిండి ఉండే ఆ సర్వేశ్వరుడిని స్తుతించి మనసులో ఆనందం పొందాలని ఆశించే ఓ భక్తులారా, పుష్పం ధూపం తీర్థాలతో ఆ పరాత్పరుని ఆరాధించండి. 2వ పాసురం. తేనెలు చిందించే తులసిమాలను ధరించిన వాడిని, అనాది అయిన వేదాలకు అధిపతిని నిశ్చల భక్తితో మనఃపూర్వకంగా పూజిస్తేనే అతనికి కైంకర్యం చెయ్యగలిగే అర్హత కలుగుతుంది. 3వ పాసురం. సకల జగాలకు ప్రభువు, ఇష్టాయిష్టాలకు అతీతుడు అయిన అతని వైపే ఎడతెగక నా మనసు వెళ్ళుతున్నది. నా నాలుక సదా అతని మహిమలను గానం చేస్తున్నది. నా శరీరం మైమరిచి నాట్యం చేస్తున్నది. 4వ పాసురం. అతని చింతనతో నా శరీరం దెయ్యం పట్టినట్లు ఆడుతున్నది. పుణ్యమూర్తి అయిన ప్రభువును ఆరాధిస్తూ కైంకర్యం చేసుకున్నది. అమరులు వ్యతిరేకించిన కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీమన్నారాయణుని మనసారా ఆరాధించటమే అత్యుత్తమం, మోక్షప్రదం. 5వ పాసురం. శ్రీమన్నారాయణుడు తీసుకోవడం వదిలిపెట్టడం అంటూ లేనివాడు. శ్రీమన్నారాయణుడు తీసుకోవడం వదిలిపెట్టడం అంటూ లేనివాడు. రాగద్వేషాలకు అతీతుడు. మనోనిగ్రహం నిశ్చల భక్తి కలవారికి ఈ స్వామి అమృతప్రాయుడే. 6వ పాసురం. అమరులకు అమృతం పంచిపెట్టిన మహాదాత, పాల సముద్రములో శయనించి ఉన్నవాడు, అతి ప్రకాశవంతమైన సుదర్శన చక్రధారి, అమృతం కన్నా మధురాతి మధురమైన వాడు ఆ లక్ష్మీవల్లభుడు. 7వ పాసురం. సముద్రం మధ్యలో ఉన్న లంకకు అధిపతి అయిన రావణుడి భుజాల్ని తలల్ని నరికినవాడు ఆ శ్రీరాముడు. అట్టి రామావతారం ఎత్తిన శ్రీధరుడి వద్ద తల వంచి నమస్కరించి కాలం గడపండి. 8వ పాసురం. ఆ పెరుమాళ్ళుని శరణు పొంది పూజించండి. మీ మోక్ష మార్గములో అడ్డంగా నిలబడి ఉన్న మీ ఘోర కర్మలు అన్నీ నశిస్తాయి, చిరంజీవులు కాగలరు. 9వ పాసురం. ధర్మస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మికి వల్లభుడు శ్రీమన్నారాయణుడు, కీర్తిమంతుడైన ఆ భగవంతుడు పుణ్యం పాపం అనే 2 రూపాలలో ఉన్న కర్మలను పోగొట్టి మనకు ముక్తినిచ్చేవాడు. 10వ పాసురం. గరుడధ్వజుడు సౌందర్యవంతమైన శరీరం కలవాడు లక్ష్మీవల్లభుడు
మన కర్మలను పోగొట్టేవాడు అతడే మరి. మాధవుడికి స్తుతిస్తూ శఠకోపుడు రచించిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాలను పారాయణం చేసేవారికి పునర్జన్మ అంటూ ఉండదు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోచి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 7వ భాగం. సర్వేశ్వరుని ఆశ్రయించడం ఎంతో సుఖప్రదం, భక్తులకు మధురానుభూతి. ఒసంగువాడు శ్రీహరి. 1వ పాసురం. జననం మరణం వంటి సంసారంలోని దుఃఖాల నుండి విముక్తులు కావడానికై ప్రయత్నించేవారు, ధర్మ మార్గములో నిలిచిన వారు మాత్రమే అన్నింటినీ పరిత్యజించి ముక్తి పొందడానికై ఎడతెగక చక్రధారి పాదపద్మాలను ధ్యానిస్తుంటారు. 2వ పాసురం. ఎంబెరుమానులు భక్తులకు గొప్ప నిధి వంటి వారు. విఘ్నాలను తొలగించేందుకు అతడే సరైన సాధనం. అతడే పంచేంద్రియాల వల్ల కలిగే దుఃఖాలను భక్తులను హింసించకుండా చేసి వారికి రక్షణ కల్పించేవాడు. అన్ని చోట్ల ఉంటాడు. అన్నింటికీ అతీతుడయి అందరికన్నా ఉన్నతుడైన బ్రహ్మానంద స్వరూపుడతడు. అతడే గోకుల బాలుడు. 3వ పాసురం. గోపకులములో బాలకుడయి అవతరించిన శ్రీకృష్ణుడు గోపుకుల చేత దెబ్బలు కూడా తిన్నాడు కదా. ఆ స్వామి నాకు మాణిక్యం వంటివాడు, జ్యోతి స్వరూపుడు. పరిశుద్ధుడైన ఆ అమృత స్వరూపుడిని ప్రగాఢంగా అనుభవించి నా తర్వాతి జన్మకు కారణం కాగల అజ్ఞాన బంధాలను పగలకొట్టేసుకున్నాను. 4వ పాసురం. భగవంతుడు నా అజ్ఞానం తొలగడానికయి నా మనసులో ఉంటున్నాడు. ఆ స్వామి సౌందర్యం నన్ను ఆకర్షిస్తున్నది. దేవతా సమూహాలకు అతడే మూల పురుషుడు. ప్రజ్వరిల్లే తన ఆత్మజ్యోతి వెలుగును నాకు ప్రసాదించాడు. ప్రశస్తమైన సద్గుణాలను నాలో చేరుకునేటట్లు అనుగ్రహించాడు. 5వ పాసురం. నా జ్యోతిస్వరూపుడిని, నా ప్రాణానికి ప్రాణమైన వాడిని, నన్ను ఉజ్జీవింపచేసిన పరంధాముడిని వదిలి నేనెక్కడకు పోగలను? కపటంతో గోపయువతుల కన్నులతో తన కన్నులను కలుపుకున్న ఆ జగన్మోహనాకారుడిని నేనెలా విడిచిపెట్టగలను? 6వ పాసురం. అందంగా గుచ్చబడిన తులసిమాలతో అలంకరించబడిన దివ్య విగ్రహ సౌందర్యం కలవాడు, వరాహ అవతారమెత్తి భూమిని ఉద్ధరించిన వాడు, ఆశ్రిత రక్షకుడయి 7 సాల వృక్షాల్ని పడగొట్టిన రఘుకుల తిలకుడు నాకు ప్రత్యక్షమయ్యి నన్ను వశపరుచుకొని ఇప్పుడు నన్ను వదిలిపోతానంటే నేనెలా ఒప్పుకుంటాను? 7వ పాసురం. ఆ శ్రీసతి వల్లభుడిని నా హృదయములో ఉంచుకోవాలనే తలంపు నాకు లేదు. ఆ స్వామియే వచ్చి తన గుణ సౌందర్యంతో నాకు తెలియకుండానే నన్ను చేపట్టేశాడు. తానే నా శరీరంలోనూ ప్రాణంలోనూ కలిసిపోయాడు. అలాంటప్పుడు ఆ శ్రీకరుడిని నేను వదిలివేయగలనా? నేను వదిలేసేందుకు ఆ ముకుందుడు ఒప్పుకుంటాడా? 8వ పాసురం. ఒకవేళ ఆ స్వామి నుండి నేను వేరైనా నా మనసు ఆ గిరిదారి నుండి వేరు కాదు. నా మనసును తన నుండి వేరు చెయ్యడం అతనికి కూడా సాధ్యం కాదు. నీలాదేవి యొక్క పొడవైన నిండైన భుజములుంటే ఆ మాధవునికెంతో ఇష్టం. దేవాది దేవుడైన ఆ యదునందునికి నేను ఎప్పుడూ బానిసగానే ఉంటాను కదా. 9వ పాసురం. భగవంతుడైన కమలనయనుడు, దేవతలందరికీ మూలకారుణుడు, దేవతలకు అమృతం పంచి వారికి సాయమందించిన వాడు, నా ప్రాణం అతనిలో లీనమైపోయింది. ఇక నన్ను వదిలి ఆ ద్వారకాధీశుడు ఎలా పోగలడు? 10వ పాసురం. విడిచినట్లయితే విడిచే ఉంటాడు.
లేదంటే భక్తుల సమీపంలోనే ఉంటాడు. కానీ దుష్టులు పొందడానికి అతడు దుర్లభుడు. సాటిలేని నా స్వామి సౌజన్య గుణం గురించి రెయ్యంబగళ్ళు ఎడతెగక గానం చేసి అతని నుండి వేరుకాక తరిస్తాము కదా. 11వ పాసురం. తుమ్మెదలు మధుపానం చేసేటటువంటి తులసిమాలను శిరసును ధరించిన సర్వేశ్వరుడిని కూరగయూరుకు చెందిన శటకోపుడు తన 1000 పాసురాలతో స్తుతించాడు. వాటిలోని భాగమైన ఈ 10 పాసురాలను భక్తితో గానం చేసేవారు ఏ వ్యాధులు లేక చిరుకాలం ఆరోగ్యవంతులుగా జీవించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 8వ భాగం. ఓడుం పుల్. భగవంతుడు అందరి పట్ల సమత్వం కలవాడని చెప్పడం. 1వ పాసురం. నా స్వామి ఎగిరే గ్రద్ద మీద గరుడాళ్వారుపై విహరిస్తాడు. తులసిమాలను ధరించి ఉంటాడు. ఎల్లవేళలా మనందరితో కలిసిమెలిసి ఉంటాడు. 2వ పాసురం. ప్రభువైన వనజాక్షుడు అనేక అవతారాలను ఎత్తినవాడు. క్రూరమైన కేసి అను రాక్షసుని నోటిని చీల్చినవాడు. విశాలమైన ఎర్రని నేత్రములు కలవాడు. సుందరాకారుడు. 3వ పాసురం. భూమిలోని జీవులకు పైలోకమందలి దేవతా సమూహానికి కళ్ళలా ఉంటూ నిత్యసూరులు సేవించే చల్లని శ్రీ వెంకటాచలములో నివసిస్తున్నాడు స్వామి. 4వ పాసురం. సునయాసంగా గోవర్ధనగిరిని ఎత్తి నిలిచిన పరాత్పరుడి కళ్యాణ గుణాలను నేను కూడా నాలో చేర్చుకుంటాను. 5వ పాసురం. ఎల్లవేళలా వెన్నను చేతిలో తీసుకొని ఆరగించిన కన్నయ్య సత్యస్వరూపుడయి నాలోనే వెలిసియున్నాడు. 6వ పాసురం. నాలోనే కలిసి ఉంటూ నా ఆత్మ సౌజన్యాన్ని తనదిగా చేసుకుంటూ మనోహర రూపులోని వామనుడయి ఈ భూమిని కొలిచాడు కదా. 7వ పాసురం. మాధవుడు 7 వృషభాల్ని సంహరించాడు. 7 లోకాలను మృంగాడు. నా హృదయాన్నే తన నివాస స్థలంగా చేసుకున్నాడు. 8వ పాసురం. నా సంతోషం కోసం గొల్లవాడయి అవతరించాడు. మత్యమయి వరాహమయి అవతరించాడు. ఇంతెందుకు, అతని అవతారాలు మనం లెక్కించగలమా? 9వ పాసురం. శంఖచక్రాల్ని తన అందమైన హస్తాలయందు ధరించాడు. అన్ని జాతులలోనూ అన్ని జీవులలోనూ తాను అవతరించాడు కదా మన శ్రీపతి. 10వ పాసురం. అందరికీ నాథుడయి భూమిని త్రివిక్రముడయి ఆక్రమించిన పద్మాల వంటి పాదాలు గల నా స్వామి ఉప్పొంగే సముద్రం లాంటి వేదాల చేత స్తుతించబడ్డాడు. 11వ పాసురం. నీలి సముద్రం రంగున్న శ్యామసుందరుడిని వర్ణిస్తూ నమ్మాళ్వారు పాడిన 1000 పాసురాలలో భాగమైన ఈ 10 పాసురాల్ని పారాయణం చేసేవారు సత్ఫలితాన్ని పొందుతారు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 9వ భాగం. ఇవయ్యుం. భగవంతునితో కూడి గడిపిన నమ్మాళ్వారుల అనుభవం. 1వ పాసురం. నా స్వామి, నా అమృతప్రాయుడు, నా మధురమైన శ్రీ లక్ష్మీనాథుడు
అంతటా వ్యాపించియున్నాడు. ఇవి అవి, వీటి మధ్య వీరు వారు, మధ్యలోనున్నవారు అంటూ ఎలాంటి భేదము లేకుండా అన్నింటిలోనూ అందరిలోనూ లీనమై ఉన్నాడు. సృష్టి స్థితి లయలను చేస్తూ చేతన అచేతనాలైన సమస్త వస్తు సముదాయాలలో ప్రాణమయ్యి అలరారుతున్నాడు. 2వ పాసురం. పూర్వకాలములో వరాహమయ్యి ఈ లోకాన్ని పైకి తెచ్చాడు. అతడే ఆది వరాహుడు, కేశవుడు, నా సాటిలేని నాయకుడు అతడే. కువలయ పీడమనే ఏనుగు దంతాన్ని విరిచి చంపి లెక్కించలేనన్ని అద్భుత కార్యాలను గావించాడు. లోతైన పాల సముద్రం పైన శేషతల్పం మీద శయనించే ఆ దైవం నాలోనే వెలసిల్లుతున్నాడు. 3వ పాసురం. పరిపూర్ణ సుగుణ సంపన్నుడు, దేవతా సమూహానికి మూల పురుషుడు, నీలమణి వర్ణంగల శరీరం కలవాడు, కమలాల వంటి కళ్ళు కలవాడు, గరుడారూఢుడైన శ్రీ లక్ష్మీవల్లభుడు నాతో చేరి నాకు బ్రహ్మానందం కలగచేస్తున్నాడు. 4వ పాసురం. పెరుమాళ్ళు వద్దనే ఉన్నట్టి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, ఆ స్వామివారి ముగ్గురు దేవేరులు. అంతేకాదు ఆ పరంధాముడు పరిపాలించే లోకాలు కూడా 3. ఆ 3 లోకాలను మృంగేసి మర్రాకు మీద నిద్రించే వటపత్రసాయి కూడా అతడే. లెక్కలేనన్ని మాయలు చేసేవాడు అతడే. ఇప్పుడా నీలమేఘశ్యాముడు నా ఒడిలో చక్కగా ఒదిగి ఉన్నాడు. ఎంతటి భాగ్యం! 5వ పాసురం. రాక్షసి అయిన పూతన స్తనాల నుండి పాలను పిలిచి దాని ప్రాణాన్నే తోడేశాడు బాలకృష్ణుడుగా. ఆ పరంధాముడే హరి, హరుడు, బ్రహ్మ మరియు సమస్తాన్ని సృష్టించినవాడు. అంతేకాదు అతడే నా గుండెలో కూడా ఉంటున్నాడు. 6వ పాసురం. ఆ మాయా స్వరూపి నా హృదయములో నివసిస్తున్నాడు. సమస్త శరీరాల్లోనూ ప్రాణంలాగే అలరారే ఆ స్వామి గాలిలో అగ్నిలా కూడా విలాసిల్లుతున్నాడు. కేవలం ఆలోచనలతో మాత్రమే తెలుసుకోలేని అతడు పరిశుద్ధుడు, భక్త సులభుడు, నా భుజస్కంధాలపైనే ఎల్లవేళలా నెలకొని ఉన్నాడు. 7వ పాసురం. భుజాలు, వక్షస్థలం ప్రకాశవంతమైన కిరీటం, పాదపద్మాలు అంతటా తులసిమాలలను అలంకరించుకొని ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరిస్తున్నాడు. ఆ స్వామికి ఎవరు సమం కాగలరు? తళతళ మెరుస్తున్న దివ్యమైన రూపం కలిగిన ఆ లోకనాథుడు నన్ను వదలకుండా నా పలుకులలో కూడా విచ్చేసి ఉన్నాడు కదా. 8వ పాసురం. నా నాలుక నుండి పుట్టే జ్ఞానంతో కూడుకున్న అన్ని కళలకు ఆ పరాత్పరుడే దేహం మరియు ప్రాణాలుగా విలాసిల్లుతున్నాడు. సృష్టి మరియు సంహారాలు గావించేవాడు అతడే. శంఖచక్రాలు ధరించి పుష్పాలతో అలంకరించబడిన వాడయ్యి విశాలమైన 4 భుజాలు కలిగి తిరుమేనుతో ఉన్న పద్మదళ నేత్రుడు మా కన్నయ్య నా కన్నుల్లోనే ఉంటున్నాడు. 9వ పాసురం. కమలాక్షుడు నా కళ్లకు కనిపించేసరికి నేను మనసారా సేవించాను. ఆ స్వామి పవిత్రమైన తన కళ్లతోనే నన్ను కటాక్షిస్తాడు. నా పంచేంద్రియాలు ఆ పరాత్పరుడికే సేవకులు. చతుర్ముఖుడు శివుడు, దేవతలు మొదలైన వారందర్నీ సృష్టించి లోకాలను పుట్టించిన వాడే ప్రస్తుతం నా పాలభాగములో ప్రకాశిస్తున్నాడు. 10వ పాసురం. శ్రీకృష్ణ పరమాత్మ నా పాలభాగములో ఉండి నన్ను పరిపాలిస్తున్నాడు. తులసి మాలాలంకృతమైన ఆ స్వామి పాదపంకజాలను భక్తులందరూ ఆరాధిస్తారు. చంద్రమౌళి అయిన ఆ పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దేవతలందరూ ఆశ్రయించినట్టి ఆ అసురుకుల నాయకుడు నా శిరసునందు ప్రకాశిస్తున్నాడు. 11వ పాసురం. నా శిరసునందు వేంచేసిన దేవాది దేవుడైన వాసుదేవుడిపై హృదయములో ప్రీతిగొని
కురుకాపరి నివాసి అయిన శటకోపుడు సాయించిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాల్ని పఠించి ఆ అరవిందాక్షుని వద్ద విన్నవించినట్లయితే ఆ స్వామి పాదపద్మాలు మన శిరసుపైన నెలకొని మనకు ఆశీస్సులను అందిస్తాయి. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 10వ భాగం. పోరి మానిల్ పడై శ్రీనివాసుని నిర్వేతుక కటాక్షం. 1వ పాసురం. యుద్ధములో తీవ్రమైన ప్రభావంతో ప్రవర్తించే శంఖం మరియు చక్రాయుధాలతో కూడిన అందమైన పూజింపదగిన శ్రీపాదాలను 7 లోకాలలోనూ నివసించేవారు ఆశ్రయించేటట్లు అసమానుడైన వామనమూర్తిగా లోకమంతా వ్యాపించిన ఆ నీలమణి వర్ణుడు నా కళ్లల్లోనే దాగి ఉన్నాడు సుమా. 2వ పాసురం. కళ్లల్లోనే ఉంటాడు. భక్తిపూర్వకంగా ప్రార్థిస్తే ప్రత్యక్షం అవుతాడు. దీనికి మించి ఏం కోరాలి? భూమికి, నీటికి, అగ్నికి, వాయువునకు, ఆకాశానికి అంతరాత్మయ్యి వెలిగే ఆ జగన్మోహనాకారుడిని ఆరాధించడమే అన్ని విధాలా శ్రేష్టం కదా. 3వ పాసురం. నాకే కాదు, నా తండ్రి, తాత, ముత్తాతలకు కూడా స్వామి ఆ పరంధాముడే. కటాక్షించే చల్లని పద్మనయనుడు, ఆ అప్రమేయుడు. ఓ మనసా, సర్పముల సన్నని నడుముగల శ్రీదేవిని తన వక్షస్థలములో కలిగిన ఆ పరంధాముడిని ఆశ్రయించు. 4వ పాసురం. ఓ మనసా, నీలాగా మంచి గుణాన్ని నేను పొందాను. నీవు చాలా మంచి చేసే గుణం కలదానివి. ఇకపై నాకేమి కొరత? నవయవ్వనుడు నా నాయకుడైన ఆ శ్రీహపతిని నేను విడవక ఉండేలా నాకు తోడు నీడగా ఉండవా? అదే మన ఇద్దరికీ మంచిది కదా. 5వ పాసురం. ఓ మనసా, నీవు కూడా ఇప్పుడు ఆ ముకుందుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నావుగా. ఆ స్వామి సప్తలోకాలను మృంగాడు. 3 అడుగులతో వాటిని కొలిచాడు. నువ్వే చూడు, ఆ స్వామిని ధ్యానం చెయ్యుకున్నా మనం చేసిన సత్కార్యాలు సత్ఫలితాన్నిస్తున్నాయి కదా. ఎంత భాగ్యం మనది. 6వ పాసురం. ఓ మనసా, నీవు నేను విడిపోకుండా సదా ఆ పరంధాముడిని పూజిస్తూ ఉంటే ఎలాంటి రుగ్మతులు మనల్ని చేరవు. తల్లిగా, తండ్రిగా మనపై ప్రేమను చూపే ఆ లోకనాథుడు మనలాంటి దాసుల కోసమే దివి నుండి ఈ భువికి దిగివచ్చాడు. ఆ నీలమణి వర్ణుడే మన ప్రభువు. 7వ పాసురం. అమరులందరూ భగవంతుడిని తమ మనసులో స్థిరంగా ప్రతిష్ఠింపచేసుకొని మా పరమాత్మ, మమ్ము కన్న తండ్రి అంటూ స్తుతిస్తారు. ఎన్నో తప్పులు చేసిన నేను సైతం ఆ శ్రీహపతిని నా తండ్రి, నా పరమాత్మ అంటూ మనసులో ఉంచుకొని ఆరాధిస్తాను. 8వ పాసురం. శ్రీమన్నారాయణ అనే శ్రీహరినామం నా చెవులకు సోకగానే కళ్లల్లో ఆనంద బాష్పాలే నిండుతాయి. నేను ఓ శ్రీధర, నువ్వెక్కడున్నావు అని ప్రశ్నిస్తూ రాత్రనక పగలనక ఆ జనార్దుడిని వెతుకుతున్నాను. ఆ పరిపూర్ణుడు నన్ను ఏమాత్రం వదలక అంటిపెట్టుకునే ఉన్నాడు కదా. 9వ పాసురం. తిరుక్కురం గుడి క్షేత్రములో ఆ పరమాత్మ వెలిసి ఉన్నాడు. బంగారు వన్నెతో తేజస్సు వెదాజల్లుతుంటాడు. ఆ దివ్య సుందర విగ్రహుడే దేవతలందరికీ కారణభూతుడు. ఆ కళకళలాడే దివ్య స్వరూపుడిని ఏ విధంగా మరవగలను? 10వ పాసురం. స్వామిని జ్ఞాపకం ఉంచుకోవడం లేదా మరిచిపోవడం లాంటి
ఎలాంటి విషయాల గురించి నాకేమీ తెలియదు. ఏది ఏమైనా నా హృదయములో ప్రవేశించాడు ఆ విశ్వాత్మకుడు. ఆ నీలమణి వర్ణుడిని, పంకజనేత్రుడిని నేనెలా మరవగలను? 11వ పాసురం. దక్షిణాదిన ఉన్న కూరుగురులోని నంబి మణివంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి శటకోపుడు తన మధురమైన పలుకులతో కీర్తించి ఈ కైంకర్యం చేస్తున్నాడు. ఆయన మనకందించిన 1000 పాసురాలలోని భాగమైన ఈ 10 పాసురాల్ని అభ్యసించేవారు జ్ఞానం ప్రసాదించబడి సత్కార్యాలే ఆచరించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 10వ భాగం సంపూర్ణం.